కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరుకు రెడీ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. వరుసగా రెండోసారి కప్ గెలవాలని ఆర్సీబీ చూస్తుంటే మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది. మ్యాచ్ లో ఫేవరెట్ గా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లతో స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు సవాల్గా మారింది. ఇక గుజరాత్ టైటాన్స్ లో గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీళ్లపైనే మొత్తం బ్యాటింగ్ డిపెండ్ అయింది. బౌలర్లలో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ అపోనెంట్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరుకు రెడీ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. వరుసగా రెండోసారి కప్ గెలవాలని ఆర్సీబీ చూస్తుంటే మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది. మ్యాచ్ లో ఫేవరెట్ గా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లతో స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు సవాల్గా మారింది. ఇక గుజరాత్ టైటాన్స్ లో గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీళ్లపైనే మొత్తం బ్యాటింగ్ డిపెండ్ అయింది. బౌలర్లలో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ అపోనెంట్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఐపీఎల్ ఫైనల్లో కాసేపట్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. ఇరు జట్ల బలాబలాలేంటి? ఐపీఎల్ 2026 19వ సీజన్కి సంబంధించి గ్రాండ్ ఫినాలేకి కాసేపటి క్రితమే టాస్ పడింది. ఆర్సీబీ టాస్ విన్ అయ్యి బౌలింగ్ ఎంచుకున్నారు. అటు పటీదర్ టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ పటీదర్ కూడా మాట్లాడుతూ సో బౌలింగ్ తీసుకోవడం మాకు మేలు, బౌలింగ్లో ఎంత ఈ పిచ్ పైన మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, సో ఇప్పటివరకు ఆడాం కాబట్టి సో బౌలింగ్ తీసుకున్నాము, ఎట్లా స్కోర్ చేయాలనేటువంటి విషయం కూడా అతను చెప్పడం జరిగింది. ఇక ఎట్ ద సేమ్ టీం కూడా అంటే గతంలో ఉన్నటువంటి సేమ్ టీం కూడా ఎట్లాంటి మార్పులు లేకుండా యాజ్ యూజువల్ సేమ్ టీంతో ఈరోజు ఫైనల్లోకి దిగబోతున్నామని చెప్పారు. ఇక టాస్ ఓడిపోయినటువంటి జీటీ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా మాట్లాడుతూ సో మేము టాస్ గెలిచుంటే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే వాళ్ళం, ఎందుకంటే బ్యాటింగ్ తీసుకోవడం ఇక్కడ సరైన మేలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్లో వాళ్ళకు అనుభవం ఉంది, హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇంత పెద్ద స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఈ యొక్క పిచ్ పైన కానీ ఇక్కడ మాకు అనుభవం ఉందంటూ కూడా చెప్పాడు. ఇక కొన్ని మార్పులతో అంటే సాయి కిషోర్ ప్లేస్లో అర్షద్ ఖాన్ కూడా రీఎంట్రీ అవుతున్నట్టు కూడా అతను చెప్పడం జరిగింది. అయితే రెండు టీంలకు సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే ఇక్కడ పిచ్ సంబంధించి కనుక చూస్తే పిచ్ నెంబర్ 6ను మనం మొదటి నుంచి కూడా అనుకున్నాం, పిచ్ నెంబర్ 6నే తీసుకున్నారు. అక్కడ సాయిల్కి సంబంధించి బ్లాక్ అండ్ రెడ్ మిక్స్గా ఉంటున్నటువంటి సాయిల్ ఉంటుంది. అయితే ఇందులో కొంచెం మనకి శుభమన్ గిల్ చెప్పినటువంటి విధంగా మొదటి 2-3 ఓవర్లు బాల్ చాలా స్వింగ్ అవుతుంది, కొంత అప్పటి వరకు అలర్ట్గా ఉంటే సరిపోతుందంటూ కూడా చెప్పాడు. కాబట్టి ఆర్సీబీ నుంచి బౌలర్లు ఎవరైతే భువీ కానీ, డఫీ కానీ, తర్వాత ఇట్లాంటి వారిపైన కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మొదటి పవర్ ప్లేలో మాత్రం ఖచ్చితంగా వికెట్ కాపాడుకుంటే మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది శుభమన్ గిల్. అండ్ ఇందులో మనకి ఓపెనర్గా వచ్చేటువంటి సాయి సుదర్శన్, సో ఇద్దరు కూడా వికెట్ కాపాడుకుంటే మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వారికి ఇప్పటికే 7 మ్యాచెస్ ఆ పిచ్ పైన ఆడారు, దాంట్లోనూ 5 మ్యాచ్లు గెలిచారు కాబట్టి మంచి అనుభవం ఉన్నటువంటి పిచ్ నెంబర్ 6 కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి గ్రాండ్ ఫినాలేకి సంబంధించి ఖచ్చితంగా 2 సార్లు అంటే ఇప్పటివరకు ఈ టీంకి సంబంధించి ఒకసారి కప్పు కొట్టారు. 2022లో గుజరాత్ టైటిల్ గెలుచుకుంటే మళ్ళీ గత సీజన్లో లాస్ట్ సీజన్లోనే 2025లో ఆర్సీబీ టైటిల్ గెలుచుకుంది కాబట్టి వరుసగా టైటిల్ గెలుచుకోవాలని ఆర్సీబీ ఉర్రూతలొగుతుంది. ఇక క్వాలిఫైర్ 1లో ఖచ్చితంగా ఓడిపోయినారు కాబట్టి ఆ యొక్క రివెంజ్ తీసుకోవాలని జీటీ ఉన్నది. సో ఇప్పటివరకు 2 సార్లు వరుసగా టైటిల్ గెలిచినటువంటి దాఖలాలు కనుక చూస్తే ముంబై ఇండియన్స్ ఒకసారి గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఒకసారి గెలిచింది, కానీ ఈ 2 టీములు మినహాయించి ఇప్పటివరకు ఏ టీం కూడా వరుసగా 2 సార్లు టైటిల్ గెలవలేదు. సో ఈరోజు జరగబోయేటువంటి గ్రాండ్ ఫినాలేలో మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టైటిల్ గెలవాలని చూస్తున్నారు, కానీ దాన్ని కట్టడి చేయడానికి జీటీ ప్లేయర్స్ అంతా రెడీగా ఉన్నారు. కానీ జీటీలో కేవలం ముగ్గురే టాప్ 3 మెంబర్స్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఇట్లా వీరే కొంత ఎక్కువగా పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా హోల్డర్తో పాటు మనకి ఈ దాదాపు 6 మెంబర్స్ వరకు బ్యాట్స్మెన్లో
రాణిస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాసేపు క్రితమే టాస్ విన్ అయినటువంటి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకున్నారు. సో వీరు భువీతో ఎట్లాంటి స్వింగ్ చేస్తారు, ఎట్లాంటి వికెట్స్ ఇస్తారని అయితే వేచి చూడాలి. రెండు టీమ్కి సంబంధించి కూడా టఫెస్ట్ బ్యాట్స్మెన్, టఫెస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఈ కప్పు వరించనున్నదైతే మరికొద్ది గంటల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. అపర్ణ. రైట్ అనిల్. కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరుకు రెడీ అయ్యారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. వరుసగా రెండోసారి కప్ గెలవాలని ఆర్సీబీ చూస్తుంటే మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విల్లూరుతోంది. మ్యాచ్ లో ఫేవరెట్ గా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లతో స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు సవాల్గా మారింది. ఇక గుజరాత్ టైటాన్స్ లో గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీళ్లపైనే మొత్తం బ్యాటింగ్ డిపెండ్ అయింది. బౌలర్లలో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ అపోనెంట్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.